Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. నమస్కారం వీనిస్ గుడివాడకి స్వాగతం. ముందుగా వార్తల ముఖ్యాంశాలు. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది అన్న శాసనసభ్యులు వెనిగళ్ల రాము. నందివాడ మండలంలో పలు గ్రామాల్లో పర్యటించి గ్రీవెన్స్ ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే రాము. ఈ నెలలో జరగబోయే గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజేంద్ర ప్రసాద్ కు భారీ మెజారిటీ అందించాలి అని విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే రాము. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు పాఠశాలల్లో పర్యటించిన కూటమి నేతలు. పల్వామా దాడిలో అమరులైన వీర జవాన్లకు ఘన నివాళులు అర్పించిన బీజేపీ నాయకులు మాచల రామకృష్ణ. దేశ సరిహద్దుల్లో ఉన్న ప్రతి ఒక్క జవాన్కి భారతీయులుగా మనమందరం పాదాభివందనం చేయాలన్న ఆర్కే. గ్రామాల్లోని సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ల రాముకు పేర్కొన్నారు. నందివాడ మండలంలోని దండిగనపూడి, పొనుకుమాడు, గండేపుడి గ్రామాల్లో ఎమ్మెల్యే వెనిగళ్ల రాము గురువారం సాయంత్రం విస్తృతంగా పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయా గ్రామస్తులతో మమేకమవుతూ గ్రామాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ ప్రజా సమస్యలను ఎమ్మెల్యే రాము తెలుసుకుంటున్నారు. చెరువుల మీదుగా విద్యుత్ లైన్లు ఉండడంతో వర్షాకాలంలో విద్యుత్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నామని, అదేవిధంగా గ్రామంలో తాగునీటి సమస్య ఉందని దండిగనపూడి గ్రామస్తులు తమ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. విద్యుత్ శాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే రాము చెరువులపై ఉన్న విద్యుత్ లైన్లను మార్చాలి అన్నారు. త్రాగునీటి సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలి అని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. ఈ పర్యటనలో మండల టీడీపీ అధ్యక్షుడు దానేటి సన్యాసరావు, ఆయా గ్రామాల పెద్దలు మరియు ప్రజలు పాల్గొన్నారు. చదువుకున్నా లాస్ లేదండి. పక్కన మీరు పక్కన ఆడపిల్లలు ఉన్నారు ఇక్కడ చదువుకునే వాళ్ళు 6th, 7th, 8th పిల్లలు ఉన్నారా? ఇవన్నీ నువ్వేంద్రా ఎలా కమర్షియల్ చదువుకున్నాను. మాట అయితే వెళ్ళొస్తావా? ఆటోలో అయితే వెళ్ళొచ్చామా? నువ్వేం చదువుతారా? 8th క్లాస్. ఎవరు చెబుతున్నారు మీకు? మొత్తం అన్ని సబ్జెక్టులు అయినా?
సరిపోతుంది, బాగానే వస్తున్నాయా మీకు? సరిపోతాయా? అట్లాగే చదువుకుంటారా? నేను చెప్పు, నీకు మిస్ అయింది కదా, మిగతా హై స్కూల్కి మీకు తేడా లేదు. వేరే స్కూల్లో అన్ని ఏ సబ్జెక్ట్ సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు బాగా చదువుతారు కదా. రేపు పొద్దున వాళ్ళు కూడా బాగుపడాలంటే ఎట్లా వెళ్తారు? చదువు ఇక్కడే కావాలి. బయటకు వెళ్ళి వస్తాను బతకమా? ఇక్కడైతే బాగుందా లేదంటే? ఇక్కడైతే సగం చదువు సరిపోతుందా? అరగంటకోసారి బ్రేక్ ఉంటుంది మీకు? ఒరే క్లాస్ చెబుతున్నాడు, మిగతా వాళ్ళు ఏం చేస్తారు? హోంవర్క్ చేస్తారా? ఓకే. సిమెంట్ రోడ్ ఇచ్చారు, అది పోసామండి. ఈసారి మళ్ళీ మిగతా ఎత్తున్నాను మళ్ళీ దీంట్లో. మరి కాలాలు కూడా కొద్ది పొడుగు బాగుంది. కాలువలు అన్నిటి మీద రేపు అసెంబ్లీలో మాట్లాడతారు. మనకి అన్నిటికీ 3,60,00,000 ఎస్టిమేషన్ వేసి వేరే దాంట్లో పెట్టామన్నారు. మామూలు ఫస్ట్ ప్రపోజల్ ఆయన చంద్రశేఖర్ గారితో మాట్లాడి అప్పుడు పెట్టించారండి. ఎస్టిమేషన్ వేసి ఫస్ట్లోనే పెట్టించారు. అది ఉండగా ఫస్ట్ 3,20,00,000 మనకి దీంట్లో ఇవ్వలే కానీ. అవును, అందుకని అప్పుడు ఆయన అక్కడ ఢిల్లీలో ఉండగా మన ఇక్కడి నుంచి ఆన్లైన్ ద్వారా నుంచి ఇక్కడికి. ఇప్పుడు సిమెంట్ రోడ్ అయితే కష్టం. సిమెంట్ రోడ్ కదా ప్రాబ్లం ఏంటి చెప్పండి. వాళ్ళు ఎందుకు అవదాంట్లేదంటే ఇదివరకు వర్క్ మన గవర్నమెంట్లో ఇచ్చారండి. అది ఇచ్చిన తర్వాత స్టార్ట్ చేసి కొంత వర్క్ చేశారు. ఆ ఉన్న వర్క్ వదిలేశారు. ఇప్పుడు ఆ బిల్లు క్యాన్సిల్ అన్నా పెట్టాలి, లేదంటే వాళ్ళ వర్క్ అన్నా చేయాలి. ఈ రోడ్డుకున్న ప్రాబ్లం అది. ఇప్పుడు ఫ్రెష్గా పెట్టుకోమన్నారు. ఏంటది? మొన్న సుజిత్ వచ్చాడు, మన ఆఫీస్కి వస్తే సుజిత్ మాట్లాడాడు. మళ్ళా పెట్టమన్నారు. ఏంటది? జీతం జీతమా? నైవేద్య స్కీమ్ కింద పెట్టమని చెప్పి నెల జీతం కడుతున్నాం సార్. ఓకే. రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా పెట్టుకోమన్నారు. ఒకసారి వెళ్ళిపోయి మాట్లాడేసి అయిపోయింది, చేపించండి. నేను మాట్లాడేసి చేపిస్తాను దగ్గరుండి. ఇంకోసారి పెట్టమన్నారు కదా, పెట్టేసి ఇచ్చేయండి. పాత కూడా ఎట్లాగే ఉంచండి, నేను చూసి చెప్పేస్తాను. ధనియానిపూడి, కొనుగోడు, గండెప్పుడు తిరిగేదండి. అది పొద్దున్న సాయంకాలం. లేడీస్ అందరు కోరిక అదే బస్సు ఎక్కించుకొని అడుగుతున్నారు. డిఎం కాల్ చేయరా? కాలువలు మరీ దారుణంగా ఉన్నాయి. పూడికలు కూడా తీయాల్సిందేగా. జంగిల్ క్లియరెన్స్ పూడిక మొత్తం కూలిపోయింది సార్. నడిచి వెళ్తానికి టెన్షన్ లేదు సార్. వార్డు కాసేపు నీకు చెప్పాక తర్వాత దృష్టిలో పెడతానా మళ్ళీ. అప్పుడు అడిగాము, వ్యవసాయం అయిపోయిందని చూద్దామన్నారు. హలో, నమస్తే అమ్మా. ఫిల్టర్ బెడ్ ఎందుకు స్టార్ట్ చేయలేదమ్మా? ఇంకా ఎవరో కొంచెం ఏంటమ్మా, అయిపోయింది కదా మీదంతా ఫిల్టర్ బెడ్. మరి నీళ్ళు వదిలి చూడాలిగా. ఇవ్వండి. ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో స్వర్గీయ పర్వతనేని జగన్మోహన్ రావు జ్ఞాపకార్థం రన్ ఫర్ క్లీన్ అండ్ గ్రీన్ గుడివాడ కాన్సెప్ట్ తో ఫిబ్రవరి 16వ తేదీ 5:40 నిర్వహించే 10K రన్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలి అని ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షుడు ఎలవతి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.
గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో ఎలవత్తి మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము సూచనల మేరకు నిర్వహించే రన్ ఫర్ క్లీన్ అండ్ గ్రీన్ గుడివాడ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలి అని కోరారు. శాసనసభ్యుల సూచనల మేరకు గుడివాడలో ఉన్న క్రీడాకారులకు ప్రోత్సహించేలా ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో పలు రకాల క్రీడా పోటీలను సైతం తాము నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం సంయుక్త కార్యదర్శి కెల్లారపు రంగప్రసాద్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల డాక్టర్ పొట్లూరి వంశీ, అడుసుమిల్లి శ్రీనివాసరావు, వల్లభనేని లక్ష్మీ కృష్ణ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రావు గారి వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ స్టేడియం నిర్వహించేటటువంటి ఈ 10K రన్లో భాగంగా ఈ సంవత్సరం రేపు 16వ తారీఖు అంటే ఎల్లుండి ఆదివారం 10K రన్, అట్లాగే 6K రన్ ఫర్ లేడీస్, 4K రన్ ఫర్ బాయ్స్, చిల్డ్రన్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఈ సంవత్సరం ప్రధానమైనది, అతి ముఖ్యమైనది ఏంటంటే రన్ ఫర్ క్లీన్ అండ్ గ్రీన్ గుడివాడ. ఇది కాన్సెప్ట్. దీనిలో ప్రధానమైనది మన స్థానిక శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారు కూడా క్లీన్ అండ్ గ్రీన్ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాడు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మన గుడివాడని మనం పరిశుభ్రంగా క్లీన్ అండ్ గ్రీన్ గుడివాడగా రూపాంతరం చెందడానికి అందరూ కలిసి చేయి కలిపి పరిగెత్తుదాం అనేటువంటి నినాదంతో ఈ 10K రన్ని రేపు సండే మార్నింగ్ 6 o'clockకి దీన్ని పెట్టడం జరిగింది. దీనిలో ఈ సంవత్సరం ముఖ్యంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ IMA డాక్టర్స్ అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని, దీనికి ముందు కూడా వాళ్ళు ఆల్రెడీ రోడ్డు మధ్యలో ఏదైతే డివైడర్స్ ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా అడాప్ట్ చేసుకుని డాక్టర్స్ అందరూ కూడా వాళ్ళు చేయగలిగినంత వరకు ఈ గుడివాడకి చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ ఈవెంట్లో కూడా వాళ్ళ పార్టిసిపేట్ తీసుకుని మెడికల్గా ఇవ్వాల్సినటువంటి హెల్ప్ కానీ, అట్లాగే ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా అంబులెన్స్లు కానీ, మెడిసిన్స్ కానీ, వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. అట్లాగే మొత్తం సబ్ డివిజనల్ పోలీస్ అంతా కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఎస్పీ గారితో కూడా మాట్లాడాం. ఎక్కడా ట్రాఫిక్కి అంతరాయం రాకుండా కూడా చూస్తూ ఉన్నాం. అట్లాగే ఈసారి ఒక టార్గెట్ పెట్టుకున్నాం, కనీసం ఒక 1500 మంది తక్కువ లేకుండా పార్టిసిపెంట్స్ దీంట్లో పార్టిసిపేట్ చేసే విధంగా చేయాలని, దానికి అనుగుణంగానే లోకల్గా ఉన్నటువంటి స్కూల్స్ యాజమాన్యంతో కానీ, అట్లాగే PETస్తో కానీ, అట్లాగే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ DEOతో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన కూడా సర్క్యులర్ ఇష్యూ చేస్తూ ఉన్నారు. వీలైతే ఆయన కూడా రేపు ఉదయం పాల్గొంటానన్నాడు ఈ రన్లో, DEO గారు కూడా. సో కాబట్టి ప్రతి ఒక్కరూ, ఇది స్టేడియం నిర్వహించేది అయినప్పటికీ కూడా ఇది ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో నడవాలి. ప్రతి ఒక్కరూ దీంట్లో పార్టిసిపేట్ చేయాలి. ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొని మన స్వచ్ఛ గుడివాడని మనం పెంపొందించుకునే విధంగా చేయడం కోసం ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొనాలని చెప్పి అందరినీ నేను కోరుకుంటా ఉన్నాను. ఎన్టీఆర్ స్టేడియం తరపున ఈ సండే మనం ఒక 10K రన్ని కండక్ట్ చేయబోతున్నాము. గుడివాడ అనగానే ప్రసిద్ధి తెలిసేది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. మన గుడివాడలో చాలా మంచి స్కూల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద కాలేజెస్ ఉన్నాయి. వీ హ్యావ్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ గుడివాడ. మనం ఇది మా ఊరు, మన గుడివాడ అని పబ్లిక్కి తెలియాల్సిన సాలిడారిటీ. నేను నిలబడుతున్నాను గుడివాడకి అని తెలియాలంటే మనందరం ఒక బలంగా నిలబడి చూపించగలిగితే ఇది మన ఊరు, మన ఈ ఊరికి నిలబడుతున్నాం, మన ఈ ఊరిని బాగు చేయడానికి రెడీగా ఉన్నాం అని తెలియడానికి అదొక సంకేతంలా ఉంటుంది. అండ్ హూ బెటర్ కెన్ టెల్ అదర్ దెన్ స్టూడెంట్స్. On behalf of Stadium Committee, Executive Committee, I request each student of Gudivada, కాలేజ్లో చదువుకున్న పిల్లలందరూ, స్కూల్లో చదువుకున్న పిల్లలందరూ, యూత్ అందరూ, please come and participate in this 10K run. Let us show the world that we are ready to do something for Gudivada. గుడివాడని శుభ్రంగా చేసుకుంటున్నాం, దాన్ని బయటికి తీసుకెళ్ళాలి, జనాల్లో ఒక ఇంపాక్ట్ తీసుకురావాలంటే ఈ రన్ ఒక మంచి ప్లేస్, ఒక మంచి స్టేజ్. Let us rock. Please make this event a big success. We are waiting for you. We expect each of the students of Gudivada to be here at the NTR Stadium at 5:45 AM this Sunday. Let us run for a clean and green Gudivada. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు ఉపాధ్యాయులు మద్దతుగా నిలవాలి అని, మంచి వ్యక్తిని శాసన మండలిలోకి పంపితే ప్రజలకు మేలు జరుగుతుంది అని గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము పేర్కొన్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గెలిపించాలి అని విజ్ఞప్తి చేస్తూ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము విస్తృత ప్రచారం చేశారు. గుడివాడ పట్టణంలోని AKTP గాంధీ SPS మున్సిపల్ ఉన్నత పాఠశాలలో పర్యటించిన ఎమ్మెల్యే రాము కూటమి అభ్యర్థి ఆలపాటి రాజాకు మద్దతుగా కరపత్రాలు పంపిణీ చేస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనకు
ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి మద్దతుగా నిలవాలి అని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ఉపాధ్యాయులను అనేక ఇబ్బందులకు గురి చేసింది అన్నారు. కనీసం 1వ తేదీన జీతాలు కూడా అందించలేకపోయిందని గుర్తు చేశారు. నాడు మద్యం దుకాణాల వద్ద గురువులకు విధులను కేటాయించే పరిస్థితి ఉండేది అన్నారు. వివిధ యాప్లతో టీచర్లను ఉక్కిరిబిక్కిరి చేసేవారని, పాఠశాలలో మరుగుదొడ్లు పరిశుభ్రత బాధ్యత కూడా వారిపై పెట్టి చులకనగా చూసేవారన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితి మారిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ ఉపాధ్యాయులను గౌరవిస్తూ పాలన సాగిస్తున్నారు అని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. ప్రచార కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, మాజీ ఐఎఫ్ఎస్ అధికారి కాకొల్లు భస్మాకర్ రావు, ఎస్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి చంద్రశేఖర్, ఉపాధ్యాయుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేను యుఎస్ నుంచి ఇండియా వచ్చినప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. అనేక సమస్యల్లో గత 5 ఏళ్ళుగా ఎంత నష్టపోయారు అనేది నేను దగ్గరగా వచ్చి చూస్తే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి చూస్తుంటే ప్రతి వ్యవస్థ నాశనం అయిపోయింది పరిస్థితి. మీకు అందరం ఒప్పుకున్నాం. మీరందరూ కూడా చాలా కష్టాలు పడ్డారు లాస్ట్ 5 ఏళ్ళలో. అంటే ఎప్పుడూ చెప్పుకోలేనంత కష్టాలు అయితే కనుక ప్రతి ఒక్కరికి వస్తే, ప్రత్యేకంగా టీచర్స్కి అయితే కనుక మీరు శపథం చేసి మరి మీరు అనుకున్నట్టే గట్టిగా తెలుగుదేశం ప్రభుత్వంలో తీసుకొస్తున్నప్పుడు మీరు కీలకంగా వివరించారు. దానికి మీరు ఎంత స్ట్రాంగ్ అనేది అప్పుడు తెలిసి వచ్చింది మిగతా వాళ్ళకి. యాక్చువల్గా ఈ పరిస్థితిలో గతంలో చేసిన 30,000 కోట్లు తప్పే కానీ మీ దగ్గర పిఎఫ్ ఫండ్లో ఉన్న 30,000 తప్పే కానీ రకరకాలుగా మిమ్మల్ని తీసుకెళ్ళి చేయకూడదు మిమ్మల్ని చేపిస్తున్నామనే కానీ కనీసం ప్రశ్నించే అవకాశం కూడా లేకుండా చేయటం కానీ, ఎవరి దగ్గర కూర్చొని మాట్లాడటానికి అవసరం కూడా అవకాశం కూడా లేకుండా చేయటం కూడా ఎంత దుర్మార్గంగా వాదించారు మీకు అందరికీ తెలిసిందే. ఈ పరిస్థితిలో మనం తెలుగుదేశం ప్రభుత్వం తెచ్చుకున్నాం. మరొకసారి మీ అందరికీ మేము విన్నపం చేయడానికి వచ్చాము. ఇప్పుడు ఏదైనా కానీ ఒక వ్యవస్థ మనకి ఏదైనా శాసనం ఇది అవ్వాలంటే, పాస్ అవ్వాలంటే రెండిట్లోనూ పాస్ అవ్వాల్సిన అవసరం రెండు సభలు. సో మనకి పోయినసారి మీకు గుర్తుంటే అమరావతి అంటూ మిగిలిందంటే అందుకు కారణం లెజిస్లేటివ్ కౌన్సిల్లో కనుక అప్పటికి మెజారిటీ లేకపోయినా గట్టిగా పోరాడకపోయినా కానీ మొత్తం అంతా నాశనం. సో మనం అనుకునేది ఏంటంటే దీంట్లోకి ఇంకొకసారి మిమ్మల్ని అందరిని అభ్యర్థిస్తున్నాం. మీకు కావాల్సిన ప్రతి పని చేయడానికి ముందుకు వస్తాం. చేసే పని ఏదైనా ఒక పని చేయాలంటే శ్రద్ధతోటి, ఏదైనా ఒక శ్రద్ధతోటి ఎందుకు చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము ప్రాసెస్ తెలిసిన వ్యక్తి అంటూ చంద్రబాబు నాయుడు గారు. ఆయన నమ్ముకుని మనం ముందుకెళ్తున్నాం. అదే నమ్మకాన్ని ఇంకొకసారి మీరు పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే మీకు రకరకాల సమస్యలు ఉన్నాయి, కాదంటారు అని చెప్పినట్టుగా 5వ తారీఖు జీతం కాకుండా 1వ తారీఖు జీతం అనేది అవసరం. అది ఆయనకి తెలుసు. ఆయన 1వ తారీఖు అనేది ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో నేనే చూశాను. కుదిరితే 1వ తారీఖు సెలవు వస్తే 31కి ఇచ్చారనే ఉద్దేశంతో ఎలా అయితే పెన్షన్లు అయితే ఎలా చేస్తారో అలాగే అందరి జీతాలు కూడా అదే రకంగా 1వ తారీఖు పడిపోయినట్టుగా చేయడానికి ప్రయత్నాల్లోనే ఉన్నారు. ఇదే కాకుండా మనకి ఆలపాటి రాజా గారి గురించి తెలుసుకుంటే కనుక నాకు ఎప్పటి నుంచో తెలిసిన వ్యక్తి. చిన్నప్పటి నుంచి నేను ఆయన ఆరాధిస్తూ పెరిగాను. యాక్చువల్గా అలాంటి మనిషి ఎందుకంటే ఎంతో అనుభవం ఉండి మనకి ఈ అంటే పైగా విద్యాశాఖ మంత్రులుగా కూడా చేసినారు కాబట్టి ప్రతి సమస్య మీద అవగాహన ఉంది. ఏదైనా కానీ ఎలా చేయాలన్నా కానీ ఆయనకి గట్టిగా మన తరఫున పోరాటం చేస్తానని చెప్పి కూడా ఆయన మన తరఫున నుంచుంటానని కూడా మాట ఇచ్చున్నారు. ఆయనకి మనం నన్ను ఎంత నమ్మారు ఆయన కూడా అంత నమ్మచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటాం. మరొకసారి మీరు తీవ్రంగా మీరు
ఆలపాటి రాజా గారికి వేయాల్సిన ఒకటి మాత్రమే, ఆ ఒకటి గీతం మాత్రం మర్చిపోకండి. ఒకటో 2 అనేది మర్చిపోండి దయచేసి. కొన్ని రోజులు ఈసారి తప్పకుండా మీరందరూ దీంట్లో స్ట్రాంగ్గా పనిచేసి అందరం కలిపి మళ్ళీ మనం ప్రగతి బాట పడతాం. మీ అందరికీ ఏ సమస్య వచ్చినా కానీ అవసరమైతే నేనైనా ఏదైనా కానీ రకరకాల యాప్లు పెడతామే కానీ ఇంట్లోంచే కానీ కనీసం లిక్కర్ షాపుల దగ్గర ఇది పెడతామే కానీ అన్ని ఇలా రకరకాలుగా విషయాలన్నీ వచ్చినాయి. ప్లస్ 1వ తారీఖు కూడా జీతాలు ఇవ్వకుండా, సరే కాదని చెప్పి మీ సమస్యలు చెప్పుకుందాం అనుకుంటే ఎంత నిర్బంధాలకు గురయ్యారో కూడా మీకు అందరికి గుర్తుండే ఉండాలి. ఈ ప్రాసెస్లో మనకు ఎవరైనా హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారా? ఏదన్నా వ్యతిరేకంగా గడవిప్పారా? ఏమైనా స్ట్రాంగ్గా ఏమైనా సాధించగలిగారా? మనం ఒకసారి ఆలోచించుకుందాం. ఈసారి ప్రభుత్వం చేసే ఉద్దేశం ఉంది. మీరు కూడా అందరూ దయచేసి మన సమస్యలు అన్నిటినీ మనం సాల్వ్ చేసుకోగలగాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ 2 ఉభయ సభల్లోనూ ఇంపార్టెంట్ మనకి మెజారిటీ అనేది ఇక్కడ. అది మనం సరిగ్గా చేసుకుంటేనే ఇప్పుడు గట్టిగా ఉంటుంది అనేది నా ఉద్దేశం. ఇంకా పిఎఫ్లు ఇప్పించలేని వ్యక్తి లేదు. మనకి ఇంకా మాట్లాడుకుంటే కరెక్ట్గా మాట్లాడుకుంటే రాంబాబు గారు విషయం అనేది తెలిసిందే. రేపు ఈ నెల 27వ తారీఖు జరగనున్నటువంటి గ్రాడ్యుయేట్ మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను ఉద్యోగంలో చేరినటువంటి 94వ సంవత్సరంలో రాజకీయాల్లోకి వచ్చి 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేలు ఉండి మరి ఆ ప్రాంత ప్రజలందరి చేత కూడా పెద్ద ఆయనగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి. మరి ఆనాడే ఎన్టీ రామారావు గారితో అవినాభావ సంబంధం ఉండి చాలా సన్నిహితమైనటువంటి సంబంధం కలిగినటువంటి ఒక మంచి వ్యక్తి. ప్రజల సమస్య పట్ల, ఉద్యోగుల సమస్యల పట్ల మరి చాలా వరకు కూడా ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, అవగాహన ఉన్నటువంటి వ్యక్తి అయినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఎస్టీ తరఫున కూడా మద్దతు ప్రకటించడం అనేది జరిగింది. రాత్రి కూడా ఆయన్ని కలవడం జరిగింది. అంత ముందు కూడా ఇక్కడ గుడివాడ వచ్చినప్పుడు కూడా ఎమ్మెల్యే గారితో పాటు వారిని కలవడం అనేది జరిగింది. గతంలోనే ఆయన గురించి అయితే వినన్నా మనం గూగుల్లో కొట్టినా ఎక్కడ కొట్టినా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అంటే ఆయన చేసినటువంటి పనులు కానీ, ఆయన చేసినటువంటి స్థాపించినటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ అంటే విద్యా వ్యవస్థతో కూడా ఆయన చాలా అవినాభావ సంబంధం ఉంది. రాత్రి మేమేదో సమస్యల గురించి అడుగుదామనే ముందుగానే ఆయనే చెప్పడం జరిగింది. సుమారుగా మీ 28 నుంచి 30,000 కోట్లు మీ పెండింగ్ ఉన్నాయి. ఒక 6,000 కోట్లు మాత్రమే రిలీజ్ చేయడం అనేది జరిగింది. మరి దాని మీద మేము కూడా అశోక్ బాబు గారు, మీ ఎస్ రామకృష్ణ గారు, నేను కలిసి వెళ్ళి కూడా సీఎం గారికి వివరించడం అనేది జరిగింది. మరి మీ అందరికి కూడా తెలిసింది, అందులో దాచుకోనటువంటి విషయం లేదు. డబ్బులు అయితే మాత్రం చాలా ఇదిగా ఉన్నాయి కాబట్టి. కానీ ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు కూడా కాస్తంత అసంతృప్తిగా ఉన్నాయి సార్, ఇంతవరకు ఇది లేదని చెప్పి. కాబట్టి వాళ్ళకు కూడా మీరు ఎప్పుడో జనవరిలో ఫిబ్రవరిలో చేద్దాం అనుకున్నది ఏదో కాస్తంత త్వరగా చేస్తే బాగుంటుందని చెప్పడం. ఆయన కూడా వెంటనే మరి ఆర్థిక శాఖ కార్యదర్శి ముద్దా రవిచంద్ర గారిని పిలిచి మా ముందే దాన్ని ఇమీడియట్గా అది నోట్ చేసుకుని దానికి కూడా ఏదో చేద్దామని చెప్పడం. ఈలోపు అనుకోకుండా ఎమ్మెల్సీ నోటిఫికేషన్ కూడా వచ్చేసిందని చెప్పారు ఆయన చెప్పింది కూడా ఒకటి, మీ సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా నాకు అవగాహన ఉంది. మేము క్లాస్ చెప్పుకుంటుంటే రోజు ఆ వెహికల్ కనబడుతున్నాం. మన మొత్తం ఉన్నది 21 సెంట్లు స్థలం సార్ స్కూల్. ఇక్కడ మనకు దగ్గరలోనే రిజర్వ్ సైట్ కూడా ఉంది సార్. ఈ రోడ్డు దాటితే రిజర్వ్ సైట్ ఉంది, దాని పక్కన ఎండోమెంట్ ల్యాండ్ కూడా ఉంది స్కూల్కి సరిపడా. ఇది మీరు ఏదన్నా దాని పేరేంటి, మీరు కార్పొరేట్ వాటికి అతికించుకున్నా పోయిన డబ్బులు వస్తాయి సార్ మున్సిపాలిటీకి. అది అక్కడ ఒక స్కూల్ ఏర్పాటు చేస్తే ప్రశాంతంగా ఇప్పుడు 400 స్ట్రెంత్ ఉంది సార్. పిల్లలు బయటకు వదిలిపెడితే ఒక సమస్య, వదిలిపెట్టకపోతే లోపలికి ఉంటే బెంచీలకు ఉంటే ఇరిగిపోయే సమస్య. కాబట్టి మనకి అక్కడ కోళ్ళదొడ్డి అంటారు కదా సార్, మీకు ఐడియా ఉండదు బహుశా. అది గవర్నమెంట్ ల్యాండ్ అది. అయితే యాక్చువల్గా నేను మొన్న మున్సిపాలిటీ అనుకున్నా, మున్సిపాలిటీ కాదు రెవెన్యూ ల్యాండ్. దాని తర్వాత ఏమో పరాశ్రమం ఉంది కూడా సైట్ ఉంది సార్. దాన్ని గ్రౌండ్గా కానీ లేదా దాని మీద పెట్టి కానీ ఇవి కానీ చేసి స్కూల్ని అక్కడ తరలించి విద్యార్థులకు మేలు చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. చౌదరిపేట శిరీష ఫౌండేషన్ నందు దేశ సేవల్లో అమరులైన వీర జవాన్లకు గుడివాడ పట్టణ బీజేపీ నాయకులు మాచల రామకృష్ణ నేతృత్వంలో ఘన్నివాళులు అర్పించడం జరిగింది. సరిహద్దుల్లో భారత రక్షణ కొరకు నిరంతరం కాపలా కాస్తున్న ప్రతి ఒక్క జవాన్కు యావత్ భారతదేశం అంత అండగా ఉంటుందని తెలియజేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ అధ్యక్షుడు మాచల రామకృష్ణ మాట్లాడుతూ ఈ రోజు ఫిబ్రవరి 14 బ్లాక్ డే సందర్భంగా
పుల్వామా దాడిలో వీరమరణం పొందిన జవాన్లకు కొవ్వొత్తులతో నివాళులు అర్పించడం జరిగిందని తెలియజేశారు. భారతదేశంలో మనమంతా ఎంతో స్వాతంత్రంగా సంతోషంగా ఉన్నామంటే కేవలం అలాంటి సైనికుల అని దేశ సేవలో అమరులైన జవాన్లకు మన గుడివాడ పట్టణం తరపున నివాళులు అర్పించడం జరిగిందని తెలియజేశారు. మన జీవితాలు ఎంత సంతోషంగా ఉన్నాయంటే కేవలం వారు చేస్తున్న సాహసమని, వీరమరణం పొందిన ప్రతి సైనికుడికి పాదాభివందనాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బోనం గోపిక, పండు, రీటా, లంక రాంబాబు, చరణ్ మరియు శిరీష ఫౌండేషన్ సభ్యులు, పిల్లలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఫిబ్రవరి 14 దేశ సేవలో అమరులైన వీర జవాన్లకు ఈరోజు మరి ఆ మహానుభావులందరికీ ఆశీర్వాదాలు తెలుపుకుంటున్నాం. మరి దేశం కోసం రాత్రనక పగలనక ఎండనక వాననక మంచనక మరి మనంతా సుభిక్షంగా ఉండాలని మరి బార్డర్లో కాపలా కాస్తూ విధి నిర్వహిస్తున్న మరి ఆ జవాన్లు ఎంతో సంతోషంగా డ్యూటీ చేసుకుని ఇంటికి తిరిగి వస్తుంటే మరి ఆ టెర్రరిస్టులు ఫిబ్రవరి 14 నాడు మరి బాంబు బ్లాస్ట్లో మరి వాళ్ళు అమరవీరులు అయిపోయారు. అలాంటి మహానుభావుల వల్లే మనందరం సుభిక్షంగా ఇంత స్వతంత్రంగా ఉన్నామంటే కేవలం అలాంటి మహానుభావులు ఆశీర్వాదం వల్ల. మరి చాలా దేశాల్లో బయటికి తిరగాలంటే భయం భయం భయం. మన పవిత్ర భారతదేశంలో మరి అన్ని కులాలు మతాలు మరి అన్నీ ఎన్నో ఉంటాయి. కానీ ఎన్ని మతాలు ఎన్నున్నా సరే అందరూ ఐకమత్యంగా అన్నదమ్ములుగా కలిసి ఉన్నామంటే ఈ కేవలం భారతదేశం వల్ల. ఈ భారతదేశంలో పుట్టడమే మనం చాలా గొప్ప వరంలాగా ఆలోచించాలి. ఇలాంటి మహానీయులు మరి వల్లే, ఈ మహానీయుల వల్లే మనం మరి ఇలా జీవిస్తున్నాం. ఇలాంటి మహానీయులు ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఏదేమైనా సరే మనం ఇద్దరికి మనం గౌరవించాలి. మన దేశానికి వెన్నుమొక్కైన ఇద్దరు మరి వ్యవసాయం చేస్తున్న రైతుని, అలాగే మన ప్రహరీ కాస్తున్న మరి జవాన్ని మనం గౌరవించాలి. అందరికీ నమస్కారం అండి. గుడివాడపట్నం చౌదరిపేటలోని శిరీష ఫౌండేషన్లో ఈరోజు మరి అమరులైన జవాన్లకి ఈరోజు ఫిబ్రవరి 14న మరి వాళ్ళకి నివాళులు అర్పించడం జరుగుతుంది. వాళ్ళు చేసిన త్యాగాల వల్లే మనం ఇంత సుభిక్షంగా భారతదేశంలో రోడ్ల మీద మనం తిరగలుగుతున్నామంటే స్వేచ్ఛగా మరి మన జవాన్లు సరిహద్దుల్లో కాపలాలు కాసి రేయింబగలు వాళ్ళ ఫ్యామిలీలను వదిలేసి అక్కడుండి మన కోసం ఎంతో త్యాగం చేసి మరి మన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకి జోహార్ అని 10 సార్లు చెప్పినా, 100 సార్లు చెప్పినా, 1000 సార్లు చెప్పినా వాళ్ళకి తక్కువే. వాళ్ళ కుటుంబాలకు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని ఆ దేవుని కూడా ఆశీర్వదిద్దాము. ప్రతి ఒక్కరం కూడా భారత్ మాతాకి జై. లింక్ వర్కర్స్ స్కీమ్ ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రంలో HIV బాధితులను ఆదుకుంటూ వారికి పౌష్టిక ఆహారాన్ని అందించడం అభినందనీయమని, ఇటువంటి సంస్థలకు పలువురు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించడం సంతోషంగా ఉందని సిపిఎం నాయకులు మధుసూదన్ రావు తెలిపారు. స్థానిక సుందరయ్య భవన్ నందు లింక్ వర్కర్స్ స్కీమ్ ఆధ్వర్యంలో నేడు HIV బాధితులకు చింత సువర్ణరాజు సహకారంతో పౌష్టిక ఆహారాన్ని పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మధుసూదన్ రావు మాట్లాడుతూ లింక్ వర్కర్స్ స్కీమ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా HIV బాధితులకు అండగా నిలుస్తూ వారికి కావాల్సిన పౌష్టిక ఆహారాలను అందించడం, ప్రభుత్వం తరపు నుండి అందుతున్న వైద్య సదుపాయాలను వారికి వద్దకు తీసుకువెళ్లడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. ఇటువంటి కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో PPTC కౌన్సిలర్ విజయ, డోనర్ చింత శ్రీనివాసరావు, CITU జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్సిపి రెడ్డి, CH దుర్గాప్రసాద్, DRP మోనిక, సూపర్వైజర్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మీ అందరికి కూడా ఈ రోజున మన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మరియు లింక్ వర్కర్ ప్రోగ్రాం అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వారు HIV నిర్మూలన కోసం అనేక ప్రోగ్రామ్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో లింక్ వర్కర్స్ అనే ప్రోగ్రాం ద్వారా గ్రామాల్లో కూడా HIV మీద అవగాహన కల్పిస్తూ ఎవరైతే HIVతో జీవిస్తున్నారో వాళ్ళు కూడా మామూలుగా ఆరోగ్యంగా జీవించడానికి ప్రభుత్వం ఏం చేస్తుంది, మనకి మంచి మందులు ఇవ్వడం జరిగింది. ఆ మందులతో పాటు సరైనటువంటి ఆహారం తీసుకున్నట్లయితే షుగర్ వ్యాధి కన్నా కూడా ఆరోగ్యంగా, అంటే దాన్ని ఏ విధంగా అయితే ఎదుర్కోవచ్చో ఇదే విధంగా దాని లైఫ్ లాంగ్ కూడా మనం ఆరోగ్యంగా జీవించడానికి
అవకాశం ఉన్నట్టు మందులు మనకు అందుబాటులో వచ్చినాయి కాబట్టి, దాంతోపాటు ఇప్పుడు మంచి న్యూట్రిషన్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ లింక్ వర్కర్స్ ప్రోగ్రామ్ ఆర్గనైజేషన్ రాజేష్, డిఆర్పి వీళ్ళందరూ కలిసి లోకల్ డోనర్స్, అంటే ప్రభుత్వం ఒక్కటే అన్ని సమస్యలను పరిష్కరించలేదు కాబట్టి స్వచ్ఛంద సంస్థలు ఈ రోజున మనకి డోనర్గా వచ్చినటువంటి సువర్ణరాజు గారు నేను ఈ హెచ్ఐవితో జీవిస్తున్న వాళ్ళకి కొంత ఆర్థిక సహాయము అదేవిధంగా న్యూట్రిషన్ సహాయం చేస్తాను అని చెప్పి రావడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజున కొంతమంది ఎవరైతే పేద ఏటి మందులు వాడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని పిలిచి దీని మీద అవగాహన కల్పిస్తూ పాటు రెగ్యులర్గా మందులు వాడండి, అదేవిధంగా సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉన్నటువంటి వీటన్నిటిని చూస్తూ ఈ రోజున ఈ న్యూట్రిషన్ని మీకు ఇవ్వటం జరిగింది. కాబట్టి మీ పనులు మీరు చేసుకుంటూ చక్కని ఆహారం తీసుకుంటూ రోజు మందులు వాడుకున్నట్లయితే ఈ జబ్బుని ఈ సమాజం నుంచి తరిమేయొచ్చని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. నమస్కారము. నా పేరు విజయ్. ఇక్కడ ఏరియా హాస్పిటల్లో నేను ఐసిటిసి కౌన్సిలర్గా పనిచేస్తూ ఉంటాను. ఇక్కడ ఇప్పుడు మనకి వాళ్ళు వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వారు లింక్ వర్కర్స్ క్రింద చైల్డ్ ఫౌండేషన్ అనే ఎన్జిఓ దీని తరపున గ్రామాలకి హెచ్ఐవి గురించి అవగాహన కల్పించడానికి వాళ్ళకి సంబంధించి అనేక ప్రోగ్రామ్స్, అంటే ఆరోగ్య విషయంలో కానీ ఆహార విషయంలో కానీ వాళ్ళకి ముందుగా వచ్చేటువంటి మార్పుల గురించి వాళ్ళకి అవగాహన కల్పించడానికి ఈ ప్రోగ్రామ్స్, ఈ సంస్థలు అనేది పనిచేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ హెచ్ఐవి అనేది పాజిటివ్ అయినంత మాత్రమున జీవితం లేదని కాదు, వాళ్ళకి చాలా జీవితం అనేది ఉన్నది. ఇది ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఎప్పుడైతే మనం జాగ్రత్తలు పాటిస్తామో భగవంతుడు మనకు దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ ఉన్నంత కాలం మనం మంచిగా లైఫ్ లీడ్ చేయగలుగుతాం. కాకపోతే మీకు అన్నిటి గురించి అవగాహన చెప్తాం. ఆరోగ్య విషయంలో ఆహారం ఎలాగ తీసుకోవాలి, మందులు ఎలాగ వాడుకోవాలి, తర్వాత పుట్టబోయే బిడ్డ విషయంలో కూడా తల్లి కనుక పాజిటివ్ అయినట్లయితే పుట్టబోయే బిడ్డకు కూడా తేడా రాకుండా అనేకమైనటువంటి ట్రీట్మెంట్స్ అనేది ఉన్నాయి. మెడిసిన్ తల్లి గర్భం దాల్చిన కాడ నుంచి బిడ్డకు రాకుండా మెడిసిన్ ఉంది. పుట్టిన తర్వాత బిడ్డకు కూడా మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. బిడ్డకు 18 నెలల వరకు 4 సార్లు బిడ్డకు పరీక్ష చేయడం జరుగుతుంది. అప్పుడు 4 సార్లు చేసిన తర్వాత అంటే సంవత్సరంన్నర 18 నెలల తర్వాత మాత్రమే బేబీ పాజిటివ్ నెగిటివ్ అని నిర్ధారణ చేయడం జరుగుతుంది. ఈ 18 నెలల లోపు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పాజిటివ్ నెగిటివ్ అనేది మనం టెస్టులు మాత్రం చేస్తాం. కానీ ఒకవేళ పాజిటివ్ అయితే దానికి సంబంధించి కొన్ని మెడిసిన్ బేబీకి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఆఫ్టర్ 18 మంత్స్ తర్వాత 18 నెలల తర్వాత మాత్రమే పాజిటివ్ నెగిటివ్ అని నిర్ధారించడం జరుగుతుంది. తర్వాత హెచ్ఐవి పాజిటివ్ వచ్చిన ప్రతి వ్యక్తికి కూడా టీబీ టెస్టులు కంపల్సరీ చేయించుకోవాలి. సుఖ వ్యాధులకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. వీటికి సంబంధించి CD4 టెస్టులని, ఏఆర్టీ మందుల గురించి కానీ మీకు అవగాహన ఇవ్వడం జరుగుతుంది. ఈ మెడిసిన్ అనేది మీరు ఎంత కరెక్ట్గా వాడుకుంటారో మీరు లైఫ్ జీవితం అనేది మీ బాధ్యతలు, భగవంతుడు మిమ్మల్ని ఇక్కడికి దేవుడు మనల్ని భూమి మీదకు పంపించినప్పుడు మన కుటుంబం ఏళ్ళ మన బిడ్డల ఏళ్ళ ఎలాంటి భవిష్యత్తు అనేది మనం కల్పించాలి అని అనేది ఆ బాధ్యతలన్నీ మీరు నెరవేర్చడానికి మంచి అవకాశం ఇది. మందులు కరెక్ట్గా వాడుకోండి, ఎలాంటి మానసికంగా కుంగిపోవద్దు, ధైర్యంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, చక్కగా మెడిసిన్ వాడుకోండి. ఏదైనా ప్రాబ్లం అయితే వెంటనే చెప్పండి. దానికి సంబంధించి మా దగ్గర అందించగలిగినటువంటి సేవల వరకు మేము అందించడానికి అవకాశం ఉంటుంది. లేని చోట ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడికి మిమ్మల్ని పంపించడం జరుగుతుంది. కాబట్టి మీరు మంచిగా ఉండడం కోసమే గవర్నమెంట్ ఇన్ని అవకాశాలు కల్పించింది. కాబట్టి మీరు వాడుకొని దాన్ని సద్వినియోగం చేసుకొని మీ కుటుంబం వల్ల మీ బాధ్యతను అనేది నెరవేర్చడానికి ఇది మంచి అవకాశం. దేశంలో 140 కోట్ల జనాభా కలిగిన భారతదేశం, ఈ దేశంలో ఆరోగ్య రంగానికి బడ్జెట్లో మొన్నే నరేంద్ర మోడీ గారు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు, నిర్మలా సీతారామన్ గారు. దాంట్లోకి ఆరోగ్యానికి చాలా చూస్తే 1000 కోట్లు కనపడతాయి, కానీ ఆరోగ్యానికి కేటాయించే దాంట్లో చాలా తక్కువ అమౌంట్ కేటాయిస్తున్నారు. ఆ కేటాయించే దాంట్లో కూడా భారతదేశంలో అనేక స్వచ్ఛంద సంస్థలు వీళ్ళని ఈ ఆరోగ్యంలో అవేర్నెస్ తీసుకురావడానికి ఇప్పుడు లింకు ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు అనేకం దేశంలో పనిచేస్తూ ప్రజల ఆరోగ్యాలను కాపాడడానికి తగిన సూచనలు ఇస్తూ సలహాలు ఇస్తూ పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి అట్లా ఈరోజు ఇక్కడ హెచ్ఐవి పాజిటివ్ వచ్చిన వాళ్ళకి ఎలా ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళకి ఎలాంటి చర్యలు తీసుకోవాలని వీళ్ళకి సూచించటం, అట్లాగే ఈ స్వచ్ఛంద సంస్థలు కూడా భారతదేశంలో పనిచేస్తున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం బడ్జెట్లో నిధులు పెంచితే
ఇంకా ఆరోగ్యంగా ఉంటారు. లేకపోతే ఈరోజు భారతదేశం పేదరికంలో ఉండే పైకి అంతా అభివృద్ధి అయింది, అన్ని రంగాల్లో బ్రహ్మాండమైన అభివృద్ధి అని చెబుతున్నారు. కానీ ఆరోగ్యం, విద్య ఈ 2 రంగాల్లో కేంద్ర ప్రభుత్వం కేటాయించే నిధులు చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి ఆ నిధులు పెంచాలి. అట్లాగే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆరోగ్యశ్రీ రకరకాల పథకాలు చేస్తున్నారు. కానీ అవి కింద పేద వర్గాలకి అందేటట్టు ఈ స్వచ్ఛంద సంస్థలు, లింకులు, ఇంకా ఇలాంటి అనేక సంస్థలు ఉండి వాటికి కిందకి తీసుకెళ్లి ప్రజల్ని అవేర్నెస్ చేయాలని కోరుకుంటూ, కాబట్టి ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తున్న వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు. నాకు ఇటువంటి అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వచ్చినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. ఇంతకుముందు వచ్చినప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, నాకు వాళ్ళని చూస్తే చాలా బాధ కలిగింది. దీని కారణంగా ఇటువంటి వాటిలో నేను ఎక్కువ పార్టిసిపేట్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఇంకా ఈసారి ఎక్కువ మంది డోనర్స్ నేను తీసుకొస్తానని, వీళ్ళందరికీ ఎక్కువగా నా వల్ల సేవ చేసే అవకాశం ఉంటుందని వీళ్ళందరికీ నేను తెలియజేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది అన్న శాసనసభ్యులు వెనిగళ్ల రాము. నందివాడ మండలంలో పలు గ్రామాల్లో పర్యటించి గ్రీవెన్స్ ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే రాము. ఈ నెలలో జరగబోయే గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజేంద్ర ప్రసాద్ కు భారీ మెజార్టీ అందించాలి అని విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే రాము. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు పాఠశాలల్లో పర్యటించిన కూటమి నేతలు. పల్వామా దాడిలో అమరులైన వీర జవాన్లకు ఘన నివాళులు అర్పించిన బీజేపీ నాయకులు మాచల రామకృష్ణ. దేశ సరిహద్దుల్లో ఉన్న ప్రతి ఒక్క జవాన్కి భారతీయులుగా మనమందరం పాదాభివందనం చేయాలన్న ఆర్కే. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.